సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును 3 రోజులు కస్టడీకి అనుమతించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. దీంతో రేపటి నుంచి 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఉమామహేశ్వరరావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ఎటువంటి అంశాలపై విచారణ చేయనున్నారు? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిసిఎస్ లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. ఈ రోజు విచారణ అనంతరం 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి అనుమతిస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం చెంచల్గూడ జైల్లో ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకొని ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ లో 3 రోజుల పాటు అతన్ని విచారించి అతనికి సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ఆరా తీయనున్నారు. ఆయన ప్రభుత్వ విలువ ప్రకారమే 4 కోట్ల ఆస్తులు సంపాదించారు. అది మార్కెట్ లో 10 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇవి కాకుండా అనేక మంది పైన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉమామహేశ్వరరావు ఓ ఏసీపీతో కలిసి పెట్టుబడులు పెట్టినట్టు ఓ డీసీపీకి సంబంధించి కూడా బినామీగా ఉమామహేశ్వరరావుకు సంబంధించిన మనుషులే ఉండడంతో అతనికి సంబంధించిన వివరాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఆ డీసీపీకి ఈ ఉమామహేశ్వరరావుకి గల సంబంధాలు ఏంటి, వీటికి సంబంధించి పూర్తి విచారణ చేయనున్నారు. ఆ డీసీపీకి సంబంధించిన పేరు కూడా ఉమామహేశ్వరరావు డైరీలో రాసుకున్నాడు కాబట్టి ఇక్కడ లభించిన డాక్యుమెంట్స్ తో పాటు ఇంకా వేరే చోట్ల కూడా అంటే మొత్తం 14 ప్లేస్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. అక్కడ చాలా కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అక్కడ కూడా కొన్ని కీలకమైన పత్రాలు ఆస్తులకు సంబంధించిన స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఉమామహేశ్వరరావును ప్రశ్నించి ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు కాబట్టి ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుండి సంపాదించాడు, ముఖ్యంగా వాళ్ళ మామ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎక్కువగా ఆస్తులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆదాయానికి సంబంధించిన వివరాలను కూడా ఆరా తీయనున్నారు. మొత్తానికి 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టనున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.